సహదేవ్ వర్మ అని చెప్తే మీ పిఏ ఒక్క సెకండ్ లో కనెక్ట్ చేశాడు. అస్టానిషింగ్. నీ లాకర్ రూమ్ లో ఏం జరిగిందో నాకు తెలుసు. దాని గురించి రాసే ఇంట్రెస్ట్ నాకు రాకూడదంటే దానికన్నా ఇంపార్టెంట్ టిప్ నాకు కావాలి. కొన్ని ప్రమాదకరమైన జంతువులు ఇది నా టెరిటరీ అని చెప్పడానికి కొన్ని శబ్దాలు చేస్తాయి. అదర్థం కాకపోతే దాడి చేస్తాయి. అలాంటి దాడి నుంచి తప్పించుకోవడానికి అతను నాకు అవకాశం ఇచ్చాడు. 10 ఏళ్లుగా జైల్లో ఉన్న ఒక వ్యక్తిని బయటకు తీసుకురమ్మన్నాడు. అతను సహదేవ్ను ఆపగలిగే కథం కాళీ ప్రతాప్. ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ని జైలు నుంచి విడిపిస్తుంది. నీ పగని నువ్వు మర్చిపోయావని అనుకుంటున్నాను. ఇకపై నువ్వెవరిని చంపవని ఆశిస్తున్నాను. నో, I'm going to kill him. నిమిషాన్ని డాలర్స్ లో లెక్క పెట్టే నీకు నన్ను విడిపించాల్సిన అవసరం ఏంటి? మిగిలిపోయిన లెక్కల్ని పూర్తి చేయడానికి ఎంత డబ్బున్నా వచ్చే వెళ్తుర్ని ఆపలేం. అంటే అతని బుల్లెట్ ని ఆపలేం. నాకు చెప్పింది నేను చేస్తున్నాను. ఇది నేను చెప్పగలిగే టిప్. ఇకపై నీ కాల్ రాకూడదు. ఆ పైన జరిగింది అక్కడున్న ఎమ్మెల్యేని అడిగి తెలుసుకో. అరే చిన్న, స్వామి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడా? దోమలు కుడుతున్నా ఆన్నే ఉన్నాడక్క. పొద్దున్నే యాప్ కొమ్మతో బ్రష్ కూడా చేసిండాడక్క. ఇగో నీళ్ళు తెచ్చా. వెళ్తాడా? ఆ తుప్పల్లోనే పక్కనే. వాడు 24 గంటలు ఇక్కడ ఉండమంటే మనం ఉండిపోవాలనా? వెళ్ళిపోయి వాడి జోలికి రాకుండా ఉంటే సరిపోయింది కదా. సారీ చెప్పేసి వెళ్ళిపోదాం. రెడీ, స్టడీ, కూతాయి. సహదేవ్ గారు క్షమించమంటున్నాడు సార్. పెద్దగా అసరా ఎమ్మెల్యే గారు సారీ చెప్తా అంటారా? ఏర్పడిందా లేదో? సౌండ్ రాలా, సగం ఒప్పుకున్నట్టే. సౌండ్ సరిపోతే అయ్యా, ఆ పోస్టర్ ప్లేస్ లో తాను ఊహించుకోలేను. రండి కూర్చోండి. పదండి. సర్లే చిన్న, వెళ్ళు. దానికోసం పిలిచా. ఏందక్క పొమ్మంటావు? అసలు ఎవరు అంత జరిగింది దాని తర్వాత అయితే. ఏం జరిగి ఉండదు మచ్చా? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడు జరుగుండదు పబ్జీ అక్క. ఆడొచ్చిండేది 3 గ్రూపులు. ఫస్ట్ వచ్చింది ప్రో గ్రూప్. వీళ్ళేమో టెంట్లు వేసుకుని కాసు కూర్చుంటారక్క. Are you the captain here? యా, ఈ టెంట్లు ఏంటి, ఈ సెటప్ ఏంటి? వీఆర్ సపోజ్ టు బి camouflaged. ఒక్కడి కోసం ఇంతమందిని పిలవడమే ఎక్స్ట్రా. 30 మంది ఉన్నాం. కాఫీ తాగేలో పని అయిపోద్ది. You're supposed to listen to us. Hello. We don't take orders from you. Ma'am, ఈ టీం చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. ఇంటి బయట సివిలియన్స్ ఉన్నారు. I'll be the first soldier. Let me go in and confirm the subject. Go ahead. Chief. Team Alpha, hold. రాజర్ తెలుసా? లోపల ఉన్నది అతనే అయితే ఇది ప్రెస్ చేసి కమ్యూనికేట్ చేస్తాను. లోపలికి వెళ్ళాక నువ్వు పోతే ఐ స్టిల్ ఫైండ్ ఎ వే. ఒకవేళ అప్పటికే అవ్వకపోతే టాక్ టు మై మ్యాన్. ఆల్రైట్. ఎట్లా ఉండేవిరా ఇడ్లీ? ఎక్కడ ఎట్నే ఉంటుంది. ఏడకపోతున్నా అది రిమోట్ గేట్ రా సామె. ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ కాదు. ఎవరు నువ్వు? ఊళ్ళో ఎప్పుడు చూడలేదా? ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను. ఏంటందా?
ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను. నువ్వేదన్నావు లోనకి వెళ్ళడం అవదో ఇక్కడ కూర్చోవలసిందే. అడిక్టెడ్ ఏంటి సార్ ఇది? రే ఎంకన్నా, అయ్యా ప్రజాప్రతినిధులంటే మీ అయ్యగారికి సిరాకేమో చూడండి అమ్మ. నన్ను ఒక్కడిని వదిలేసి ప్రతి ఓడిని లోనకు రాణిస్తా ఉన్నాడు. సార్ ఫైబర్ కేబుల్ ఇన్స్టలేషన్ కోసం వచ్చాను సార్. ఇది వెయ్యిపోతే మీ కాల్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది సార్. జయ్, ఇది బాగుంది. గుర్తుపెట్టుకొని జోగా అడిగినప్పుడు చెప్పు. నిజంగానే సుపీరియర్ క్వాలిటీ సార్. మేము రావాలనుకుంటేనే లోపలికి వచ్చాం, పంపించాలనుకున్నప్పుడే బయటికి వెళ్తాం. అది ఇక్కడ పని చేయదు ప్రమోద్. ఇంప్రెసివ్. సో నేను విన్న కథలకి చూసిన కటౌట్కి మ్యాచ్ కుదిరింది. ఇది ఇక్కడ పనిచేయపోయినా నేను గంటలో బయటికి వెళ్ళకపోతే హోల్ ఫోర్స్ లోపల ఉంటుంది. నన్ను చంపినా జరగబోయేది మారదు. ముచ్చట పడుతున్నాడు. లైవ్ అరేంజ్ చేయి. ఓకే మ్యామ్, మీరేం చేయాలి? ఇంకా బయటికి రాలేదు. అలవాజ్ ఇన్సైడ్. విల్ స్వీప్ అండ్ ఫినిష్ ఇట్. మా ఏజెంట్ కమ్యూనికేట్ చేస్తాడు. వెయిట్. ఓయ్, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఆ చాలా మంది చివరిగా చూసింది అతన్ని. పోలీసా, స్పెషల్ ఫోర్సా? ఎయిర్ ఫోన్ టెక్నీషియన్. ఆహా, అయితే అక్కడ టెంట్లు వేసుకుని గన్నులు పట్టుకుంది ఎవరు? మీ టెక్నీషియన్సా? I see movement at 10 o'clock. 50 armed men. మ్యామ్, వీ హ్యావ్ కంపెనీ. ఇప్పుడు 2-3 గ్రూపుల గురించి చెప్తా. ఒకళ్ళు అన్నలు, ఇంకోళ్ళు టెర్రరిస్టులు. వీళ్ళిద్దరు కలిసి వచ్చిండారక్క. అవుతా లోపల మా కామ్రేడ్తో పాటు అమాయకులు కూడా ఉండొచ్చు. నీకు నచ్చినట్లు కాల్పులు జరపడం కుదరదు. కాఫెర్ని పట్టుకోవడానికి చేసేది కాల్పులు కాదు, జిహాద్. ఇందులో మీ కామ్రేడ్ పోతే అది చావు కాదు, ఖుర్బానీ. నో, డోంట్ మూవ్ ఇన్. ఇంకా రాలేదు ఇవిరా. అడిగి కూడా బొట్టు పెట్టేసినాడా ఇవి? ఏమిరా? అటు చూడండి ఒకసారి. ఈ గడ్డా పోడ్లు ఎవర్రా? మన ఓటర్లా లేరు. పాకిస్తాన్ ఓటర్లు, తీవ్రవాదులండి. ఏమిరా? వీడు దేశం మొత్తం కయ్యం పెట్టుకున్నాడా ఏమి? ఎలా ఉన్నావు? తీవ్రవాదుల్లో ఉన్నారు. ఈ ఆయుధాల కోసం వాళ్ళతో కలవాల్సి వచ్చింది. ఇంకో 10 నిమిషాల్లో ఆ కంచె, ఈ కోట పడిపోతాయి. అన్నలు వచ్చారు. అయ్యో,
అన్నలొచ్చారేమిరా? ఎంతమందికి కావాలరా బాక్సైటు? మనం వేలూరు గ్యాంగ్ తెచ్చినట్టు ఇదంతా రొమానీ సెటప్ కాదు కదా. రాజన్న ఎమ్మెల్యే కూడా కేడనే ఉన్నాడు. మన గురి ఆ బందిపోటు. జై. సైరన్ రే గోవిందో, దుకాణం కట్టేరా. విండ్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్, స్పీడ్ 20 knots. హెడ్. ఈ రోజు దిక్కులు లేవు, వర్షమే. ఏం జరుగుతుందిరా అంకన్నా? అది సౌండ్ కాదు, హెచ్చరిక. బతకాలనుంటే మీరు పడుకోండి. 24 గంటలు మమ్మల్ని ఉండమన్నాడు, ఉంటాం. ఇలా పొడుకోడాలు పొర్లు దొండాలంటే దబ్బో. తల కిందికి. రే వికాసం నీవేమిరా? ఇక్కడ నేను సీనియర్, నాకు బతకాలని ఉంది. మీరు రండి. టెర్రస్లో గేట్ వదిలేసి ఫ్రెండ్స్ మీద నుంచి దూకారక్క. పోచంకిలోకి ఎంటర్ అవ్వకముందే టెర్రస్లు అందరూ చచ్చినారక్క. దాన్ని చూసి అర్థమైందక్క, అది పోచంకి కాదు, అది పెద్ద మిషన్ గన్ అని. ఇప్పుడు డీటెయిల్ గా చెప్తా వినండి.